outside the lung and inside the pleural chest cavity there is a layer called pleura. ఈ ప్లూరా పని ఏమంటే నార్మల్ కొంచెం ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అవుతుంది, ఆ ఫ్లూయిడ్ అబ్జర్వ్ అయిపోతుంది ఈ ప్లూరా పని చేస్తుంటే. ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఈ ఫ్లూయిడ్ అబ్జర్ప్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ట్యూబర్క్లోసిస్ అయింది, నిమోనియా అయింది, లేదంటే ఒక క్యాన్సర్ అయిందంటే ఏమవుతుంది, అది ప్లూరాది పని ఏముంది, అబ్జర్ప్షన్ ఉంది, అది అబ్జర్ప్షన్ తగ్గిపోతే అప్పుడు ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది చెస్ట్లో, వాటర్ అక్యుములేట్ అవుతుంది చెస్ట్లో. ఆ వాటర్కి ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ కామన్ కండిషన్స్. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్కి ఏమేమి అవుతుంది, మళ్ళీ ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ ఇన్ఫెక్ట్ అయ్యి పయోథొరాక్స్ అని అవ్వచ్చు, ఎంపైమా అవ్వచ్చు, దేర్ క్యాన్ బి అ హైడ్రోనిమోథొరాక్స్. ఇదన్నీ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్లూరా. ప్లూరల్ డిజీజ్కి కామన్గా ఫస్ట్ యాంటీబయాటిక్స్, ప్లూరల్ ట్యాపింగ్, చెస్ట్ ట్యూబ్, దీస్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇదన్నీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదంటే అప్పుడు మనం ఒక వ్యాట్స్ ప్రొసీజర్ అని చేస్తాం. వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ, అంటే ఇది లాప్రోస్కోపీ లాగానే చెస్ట్లో చేస్తే వ్యాట్స్ అంటారు. చిన్న ఒకటి హోల్ పెట్టి దుర్బిన్ పెట్టి లోపల ఏముంది ఫస్ట్ చూసుకొని, ఆ తర్వాత ఆ ప్రతి పేషెంట్కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చూసుకుని అది గురించి వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ ద ఇష్యూ బై డూయింగ్ ద కరెక్ట్ ప్రొసీజర్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వ్యాట్స్.